ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు। ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం మండలంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 51 మంది లబ్ధిదారులకు 1,52,08,000 రూపాయల చెక్కులను అందించారు। అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 23 మంది లబ్ధిదారులకు గాను 23,02,668 రూపాయలను 19వ విడత సందర్భంగా అందజేయడం జరిగింది। ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పథకాలని అమలు చేయడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కిందన్నారు। మీ కష్టాల్లో నష్టాల్లో అంత తీర్చకపోయినా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఎంతో కొంత మనం సహాయం చేయాలి। అందులో మీరు లక్షల రూపాయలు వెచ్చించి సీఎం సహాయ నిధి పెట్టుకుంటే ఎంతో కొంత తన దగ్గర ఉన్న డబ్బుని 10 రూపాయలు అంటే రూపాయి కూడా పంచడం జరుగుతూ ఉన్నది। కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాలి। ఎందుకంటే మీకు తెలుసు గత పాలన లోపల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేవి 1, 2 ఆ ఊరికి పోయి ఆ ఇళ్లలో పంచేట్లు। ఈరోజు 19 విడత నేను గెలిచి 22 నెలలైంది। 22 నెలల లోపల 19 అంటే ఒక 2 నెలలు తక్కువ 19 సార్లు మేము చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసినాం, ఇస్తా ఉన్నాం। కాబట్టి మీరు అందరూ కూడా చెక్కులకు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ప్రభుత్వం మీకోసం ఎన్నో చేసింది। ఉచిత బస్సు ప్రయాణం అనుకోండి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనుకోండి, 200 యూనిట్లకు అప్పుడు కాల్చుకుంటే ఒక 500-600 రూపాయలు వచ్చేదా? మరి ఈ రోజు 500 రూపాయలు ప్రతి నెల మీకు ఇచ్చినట్టే కదా, ఇచ్చినట్టే కదా। కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా 23 చెక్కులు తీసుకొచ్చినాం। అప్పుడు అప్లై చేస్తే ఎప్పుడో సంవత్సరానికి వచ్చేది, మనం అప్లై చేసి మర్చిపోయేది। అప్లై చేసామన్న దానికి కూడా మర్చిపోయేటోళ్ళం మనం। కానీ ఈరోజు ప్రాంప్ట్గా నేను వచ్చిన తర్వాత ప్రతిసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేస్తా ఉన్నాం। కాబట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి, ఈ ప్రభుత్వానికి తోడుగా ఉండాలి। ఈ పేదల ప్రభుత్వం మీకు రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఇవ్వలే, ఇచ్చారా? రేషన్ కార్డు ఇచ్చారా లేదమ్మా? మరి ఇప్పుడు వచ్చినాయా? మీ పిల్లలను మీ మనవాళ్ళని నమోదు చేసిరా? దాంట్లో చేసిరు। మరి గత 10 సంవత్సరాలు అయిందా? పోవుడు మీ సేవలు పెట్టుకున్నాడు వచ్చుడు, మీ సేవలు పెట్టుకున్నాడు వచ్చుడు, డబ్బులు పోయినాయి కానీ పని జరగలేదు। ఇది మీరు నమ్మాలి। అంటే ఇది పని చేసే ప్రభుత్వమే కదా, నేను చెప్పింది చేస్తున్నాం కదా। ఇందిరమ్మ ఇల్లు అందరికి వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో వచ్చినాయా లేదా? ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇల్లు రెండోసారి కూడా వస్తాయి, మూడోసారి కూడా వస్తాయి। లిస్ట్ L1లో ఉన్నది, L2 ఉన్నది, L3 ఉన్నది। కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండాలన్న, ప్రతి పేదవాడికి ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం। ఇంకా సన్న బియ్యం గురించి మీరు అందరు సంతోషంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాం। ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి బ్లాక్ మార్కెట్ వైపు అయిపోయినాయి। కాబట్టి అటువంటిది బ్లాక్ మార్కెట్ను తీసేసినాం। ఈరోజు సన్న బియ్యం పేద ప్రజలు తింటా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు। మీ అందరికి కూడా ఎంతో ముందు చెప్పిన ఇక్కడెక్కడో వాళ్ళ ఇంట్లో మేము సన్న బియ్యం ఎట్లా ఉన్నాయి, మంచిగున్నాయా లేవా అని వాళ్ళతో వండించుకొని తిన్నాం। ఆ అమ్మాయి ఏడుస్తూ ఉన్నది, ఇన్నేళ్ల జీవితం లోపల మేము దొడ్డు బియ్యమే తిన్నాం, మీరు వచ్చిన తర్వాత సన్న బియ్యం తిన్నాం సార్ అని చాలా సంతోషం అనిపించింది। వాళ్ళ కళ్ళిళ్ళు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది। అరే ఈరోజు మనం పేద ప్రజల కోసం ఏదో చేయడానికి ఉన్నాం। కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మీరు తప్పకుండా ఆశీర్వదించి అండగా ఉండాలని కోరుకుంటూ, సిరిసిల్ల పట్టణంలో కుక్కలు కోతులు విపరీతంగా పెరిగిపోయాయని, గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడులు చేస్తున్నాయని, రోడ్లపై తిరగాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మూసా రమేష్ అన్నారు। ఈ రోజు అమృతుల శుక్లా కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూసా రమేష్ మాట్లాడుతూ, సిరిసిల్ల పట్టణంలో కుక్కలు కోతులు విపరీతంగా పెరిగిపోతున్నాయి। కుక్కలు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ నడుచుకుంటూ వెళ్లే వారిపై, బైక్ పై వెళ్లే వారిపై పరిగెత్తుకుంటూ వచ్చి కరుస్తున్నాయని అన్నారు। ప్రజలు రోడ్డుపై నడవాలంటే భయపడుతున్నారు। మొన్న ఒక్కరోజే సిరిసిల్ల పట్టణంలో 50 మందికి పైగా కుక్క కాటుకు గురయ్యారు। కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి సోకి ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు। మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కుక్కలు కోతుల నుండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు। ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, సిపిఎం నాయకులు జిందం కమలాకర్ పాల్గొన్నారు। పట్టణంలో కుక్కల
దాడిల వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనబడతా ఉంది. రోడ్డు పెంటి వెళ్తూ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మొన్నటి రోజు ఒక కుక్క పెద్ద ఎత్తున సుమారుగా 50 మంది దాకా కరవడం జరిగింది. మరి ఈ కుక్కల విషయంలో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన రోజు రోజుకు ఈ కుక్కల విషయంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా కోతులు కూడా విపరీతంగా పట్టణంలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇంటిలో ప్రజలు నివసించాలంటే కూడా భయభ్రాంతులకు గురే పరిస్థితి ఉంది. రోబోటి బండి మీద పోతా ఉన్నా కూడా ఏదైనా వస్తువు పట్టుకపోతా ఉంటే ఆ ప్రయాణికుల మీద దాడి చేసి ఈ కోతులు దాడి చేసి మరి ఆ రకంగా ప్రయాణికుల మీద దాడి చేయడం వల్ల ప్రయాణికులు బండి మీద పడి చాలా గాయాల పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కోతులు అటు కుక్కలు ఈ రెండు పట్టణంలో ఎక్కువైపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అవుతూ ఉన్నారు. మరి కుక్కలు కరవడం వలన రెబిస్ వ్యాధి సోకి చాలా ఇబ్బందులకు గురే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన మరి ఇప్పటివరకు అనేక సందర్భాల్లో కూడా ప్రజలు ఈ విషయంపై మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అవి నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఆ కుక్కల పెరుగుదల ఎట్లా అరికట్టాలి, మరి పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు ఏ చర్యలు తీసుకోవాలి, మరి దానికి సంబంధించిన ఒక ప్రణాళిక తయారు చేసి వాటిని నివారించాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కోతులు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా తయారైనాయి. ఏ ఇల్లు మన ఇంట్లో తెరిచి ఉంటామనే భయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇంట్లో వంట చేసుకున్న వస్తువులు కూడా మరి తిండి కూడా తినలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు భయభ్రాంతులకు బతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు పాలకులు దీనికి సంబంధించిన ఈ రెండు కుక్కలకు సంబంధించిన అక్కడే కోతులకు సంబంధించిన వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని ఇక్కడ నుంచి మరి ఎక్కడన్నా వారికి ఉన్న వసతి ఎక్కడ వేరే ఎక్కడ తొలగించి మరి ఇక్కడ ప్రజలకు మరి భద్రత కల్పించాలని సిపిఎం పార్టీ కోరుతా ఉన్నాం. లేకపోతే ఇదే రకం కొనసాగితే మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. మరి కుక్కల వలన మరి కాబట్టి కరిచే వలన చిన్నపిల్లలు అయితే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి ఏర్పడుతుంది. అలాంటి చర్యలకు రాకముందే మరి వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా ఈ మున్సిపల్ అధికారులను కోరడం జరుగుతుంది. పట్టణంలో కుక్కలు కోతులు స్వైర విహారం చేస్తూ ప్రజలను గాయపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే మున్సిపల్ అధికారులు పట్టణంలోని కుక్కల కోతుల బెడద నుండి మరి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మున్సిపల్ అధికారులను కోరడం జరుగుతూ ఉంది. మరి గత 2 రోజుల క్రితమే సిరిసిల్ల పట్టణంలో గోపాల్ నగర్, నెహ్రూ నగరు, గణేష్ నగరు, ఇందిరానగరు వివిధ ప్రాంతాల్లో ఒక కుక్క దాదాపు 50 మందికి పైగా గాయపరచడం జరిగింది. దీంతో పట్టణంలోని ప్రజలందరూ కూడా రోడ్ల మీద తిరగాలంటే కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చిన్నపిల్లలు, వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ కుక్క వచ్చి మీద దాడి చేస్తుందని చెప్పి భయభ్రాంతులకు గురైతే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ప్రజలకు కుక్కల నుండి ఇబ్బంది లేకుండా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉంది. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బారి నుండి ప్రజలకు రక్షణ కల్పించి కుక్కల బెడద నుండి మరి ఊరికి బయటకు విడిచిపెట్టే విధంగా వాటి బారి నుంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కోతులు కూడా అధికంగా మరి ఇళ్లలోకి ప్రవేశించి ఇళ్లలో వస్తువులను చిందరవందర చేస్తూ ప్రజల మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుక్కలు కోతుల బెడద నుండి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రజలందరి పక్షాన కూడా మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ శరత్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా విద్యార్థులు రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చి నృత్యాలు చేయడం జరిగింది. ఇది ఒక పూల పండుగ. ఇది మన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ. ఇలాంటి పండుగలను పాఠశాలను నిర్వహించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలుస్తాయని పాఠశాల కరస్పాండెంట్ స్కూల్ చైర్మన్ లతీఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శరత్, తోటి ఉపాధ్యాయులు రాకేష్, మంగరాజు, పవన్, కృష్ణ, సతీష్, భరత్, రమేష్, అఖిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నమస్కారం. ఎల్లరేపేట విజ్ఞాన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతిలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగ జరుగుతుంది కాబట్టి దాని సందర్భంగా ఈరోజు పాఠశాలలోన మరి విద్యార్థుల చేత బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి విద్యార్థులందరూ రకరకాల పనులు తీసుకొని వచ్చి రకరకాల బతుకమ్మను పేర్చి మరి వాళ్ళు విద్యార్థులు నృత్యాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి పద్ధతుల ద్వారా సంస్కృతి ద్వారా మన పాఠశాలలో ఏ పాఠశాలకు ఇతర పాఠశాలలో కూడా మన సంస్కృతి సంపదలు ఏర్పడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇది పూల పండుగ మన తెలంగాణ యొక్క సంస్కృతికి చెందినటువంటి పండుగ. ఇది కార్యక్రమంలోన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం వ్యవస్థాపకులు గౌరవ శ్రీ లతీఫ్ సార్ గారు, అదేవిధంగా మహిమా మేడం గారు, పాఠశాల ప్రధానాచార్యులు గౌరవ శ్రీ శరత్ కుమార్ గారు, ఇంకా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, ఇందిరం ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ సందీప్ మధ్య కోరారు. ఇల్లంతకుంట మండలంలో ఈ రోజు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మరియు కలెక్టర్ సందీప్ మధ్య మండలంలో పలు రోడ్లు, ఇందిరం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. రోడ్ల నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కలెక్టర్ సందీప్ మధ్య అధికారులను శనివారం ఆదేశించారు. ముందుగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి మండలంలోని వంతడుపులకు చేరుకుని గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరం ఇల్లు నిర్మాణ పురోగతిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకుని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం వంతడుపు నుంచి నారెడ్డిపల్లి రోడ్డును ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తాళ్లపల్లి నుంచి ముస్కాన్ పేటకు వెళ్లే మట్టి రోడ్డును పరిశీలించారు. కాలువపై ఉన్న సీసీ నిర్మాణం ఇటీవల వర్షాలకు దెబ్బతినగా దాన్ని పరిశీలించి నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఇందిరం ఇళ్లను మంజూరు చేయాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కలెక్టర్ సందీప్ మధ్య ఆదేశించారు. ఇల్లంతకొండ మండలంలోని సిరికొండ గ్రామంలో ఎమ్మెల్యే కలెక్టర్ పర్యటించగా పలువురు తమకు ఇందిరం ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ గ్రామంలోని అర్హులైన వారికి ఇందిరం ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఏఈ సుదర్శన్ రెడ్డి, పీడీ హౌసింగ్ శంకర్, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచి వాష్ గా టాయిలెట్స్ ఇక్కడ ఉండేటట్టు ఇక ఇటువైపు నుంచి అడ్వర్టైజ్మెంట్ కూడా చేయొచ్చు. అది కూడా కనపడదు మీకు హైదరాబాద్ ఎట్లా ఉందో. बट ये लैंड का सॉल्व करते हैं. आप उसका फाइल निकाले तो आपको तुरंत पता है. मैं ऑर्डर देता 1 मिनट. సాయంత్రం 4 గంటలకు 5 గంటల సార్ దగ్గర ఆర్డర్ ఇచ్చేసి ఖతం మంచిగా ఉంటుంది, దగ్గర ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి అంత దూరం నడవాలి, ఇక్కడ నుంచి ఇంత దూరం, ఇది అత్యంత కష్టాలు. పక్కమండి హాస్టల్ భవనంలో సరైన సౌకర్యాలు లేవని సిరిసిల్ల అర్బన్ పెద్దూరు శివార్లో మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. హాస్టల్ భవనంలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇట్టి విషయంపై గతంలో ఆందోళన నిర్వహించడం జరిగిందని, అయినా అధికారుల తీరులో మార్పు రాలేదని, కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు వసతులు ఉన్న గదుల్లోనే తరగతి గదులను నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించాలని గతంలో ఆందోళనలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదని, విద్యార్థులను చూడడానికి వచ్చిన తల్లిదండ్రుల పట్ల ఇక్కడ సిబ్బంది వ్యవహార శైలి సరిగ్గా ఉండడం లేదని, కనీసం చూడడానికి కూడా లోపలికి అనుమతించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పక్కా భవనాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను అక్కడికి తరలించి కనీస మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ రోజు మేము మండపల్లి హాస్టల్ ముందు ధర్నా కార్యక్రమం చేసినాం. మండపల్లిలో నిర్వహించే హాస్టల్ పెద్దూరు నందు ఇక్కడ నిర్వహిస్తారు ఈ బిల్డింగ్ లో.
అయితే ఈ బిల్డింగ్ లో హాస్టల్ వసతులు సరిగా లేవు. పోయిన సంవత్సరం నుంచి మా పిల్లలకి చాలా ఇబ్బందులు అయితే మేము కలెక్టర్ గారి దృష్టికి 2 సార్లు వినతి పత్రాలు అందించాం. భవనాన్ని మారుస్తాం అనుకుంటూ కాలయాపన చేస్తారు తప్ప ఒక్కొక్క బిల్డింగ్ లో ఒక్కొక్క రూమ్ లో క్లాస్ రూమ్ లో 60 నుంచి 70 మందిని పిల్లల్ని పడుకోబెట్టి నానా ఇబ్బందులకు గురవుతారు. అదే క్లాస్ రూము, అదే గార్మెంట్, అట్లాగే కనీసం స్నానాలు చేయడానికి బాత్రూమ్లు వసతులు లేవు, బట్టలు ఎండేసుకోవడానికి వసతులు లేవు. ఎట్లాంటి వసతులు లేకుండా ఇంట్లో 400 మంది పిల్లలను ఇంట్లో కుక్కేసి ఒక జైలు లాగా ఇది హాస్టల్ నిర్వహిస్తున్నారు. మేము ప్రిన్సిపల్ గారికి పదే విన్నపించుకున్న ప్రిన్సిపల్ గారు మా మీద దురుసుగా మాట్లాడి మమ్మల్ని మీరు కలెక్టర్ దగ్గరికి పోండి ఏదైనా ఉంటే నేనేం చేస్తా అనే ఉద్దేశంతో అట్లా మాట్లాడి మమ్మల్ని గేట్ బయటనే ఉంచి మాట్లాడతాడు తప్ప ఏనాడు కూడా గేట్ లోపలికి అలో చేయడు. అట్లాగే మా పిల్లల వసతుల గురించి మేము లోపలికి వస్తామంటే కూడా మాకు పర్మిషన్ కూడా ఇవ్వరు. ఇట్లా ఈ భవనాన్ని మారుస్తామని గత 6 నెలల నుంచి మాకు చెప్తున్నారు తప్ప మారుస్తలేరు. అదే ఉద్దేశంతో ఈ రోజు పేరెంట్స్ అందరూ రోడ్డు మీద కూర్చొని ధర్నా కార్యక్రమం చేశారు. దయచేసి కలెక్టర్ గారికి చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం. మా నూతనంగా భవనము అందుబాటులో ఉంది, దాన్ని ఒకసారి మీరు విజిట్ చేసి దానికి మార్పిడికి కావాల్సిన పర్మిషన్లు ఇప్పించాలని కోరుచున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు చేసి మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటారు. నిజంగా ఇక్కడ చూస్తే అతి దారుణంగా ఉంది. జైళ్లలో ఖైదీలకు ఒక బాగుంటుంది. ఇక్కడ ఉన్నంత చదువులు చదివి ఎంతో భవిష్యత్తున్న విద్యార్థులను ఇంత దారుణంగా వసతులు లేక చాలా ఇబ్బందులు అవుతున్నా ఇక్కడున్న అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టం అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఇక్కడ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ నుంచి కొత్త భవనాలకు మార్చాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టం. నిజంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే గొప్పలు చెప్పుకుంటున్నాయి. విద్యార్థులను మేము ఎన్నో సౌకర్యాలు చేస్తున్నది. ఈ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నది. విద్యార్థులు కాదు ఏది మన జైలు ఖైదీలు కూడా బాగుంటారు. కానీ ఒక్కొక్క దానిలో ఎట్లా కొక్కుకుంటా మన పిల్లలను ఎట్లా అంటే ఒక్కొక్క బ్యాగులో కాకుండా అల్లనే స్నానాలు చేసి అల్లనే చదువుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా మేము మళ్ళీ అకాడమీ ఇప్పుడు మన పండుగ అయిపోయి సెలవులు మళ్ళా స్కూల్ అన్ని స్టార్ట్ అయ్యే టైం వరకు అక్కడికి కొత్త భవనాలకు మార్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారులకు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నిజంగా వెంటనే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పేరెంట్స్ ను ఇక్కడ ఉన్న ఏది ప్రిన్సిపల్ గారు పేరెంట్స్ ను పట్టించుకోకపోవడం, వాళ్ళను దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ గారి పైన చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. స్థానిక అశోక్ నగర్ లోని వివేకానంద విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం రోజున ముందస్తు బతుకమ్మ దసరా వేడుకలు నిర్వహించబడింది. ఈ వేడుకలలో విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు 9 రోజుల బతుకమ్మ వేడుకలు తెలియజేసే బతుకమ్మలు పేర్చడం మరియు సత్తుపిండి, నువ్వుల పిండి, నానె బియ్యం, అటుకులు, వెన్న ముద్దలు, పెసర ముద్దలు, పలు రకాల పలహారాలు తయారు చేసి విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మను పూజించడం జరిగింది. పాఠశాల జమ్మి చెట్లు పూజించి జమ్మి పెడుతూ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పాటలతో వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ దింటి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ బుచ్చారావు, మహేందర్ రెడ్డి, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరోవైపు సిరిసిల్ల పట్టణంలోని అశోక్ నగర్ లో విజ్ఞానవర్ధిని హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు అంబరానంటాయి. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన బతుకమ్మలను ఒక చోట పెట్టి బతుకమ్మ ఆటలాడుతూ పాటలు పాడారు. కొత్త బట్టలు ధరించిన చిన్నారులు బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని 10 మందికి తెలిసేలా చిన్నారులు చేసిన చిరు ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. ఎంపీహెచ్ఎస్ పిత్తూరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగుల తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఆనందంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ కాలుష్య రహిత పండుగని, పర్యావరణానికి దగ్గరగా ఉండే పండుగని, ప్రకృతిని పూజించే పండుగని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులందరూ జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులు పంచుకుంటూ స్నేహభావం సోదరభావంతో మనుషులంతా ఎటువంటి అరమరికలు లేకుండా ఐక్యమత్యంతో మెలగాలని చాటి చెప్పే దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు అమ్మటి రవీందర్ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో ఉపాధ్యాయులు చక్రవర్తులు రమాదేవి, గుండెలి రవీందర్, తోట శ్రీనివాస్, భాగ్యనగర్ మాధవి, లకావత్ ఉమా, జనగం రాజమల్లు, ఈరబైన రవికుమార్, బైరి వాణిశ్రీ, కడర్ల కల్పన, నాగుల వీణ, నందాల శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం రేపాక జెడ్పీ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. చిన్నారులు స్వయంగా తయారు చేసిన తీసుకొచ్చిన బతుకమ్మలను ఒక చోట పెట్టి ఆటలు ఆడారు. ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. శనివారం విద్యార్థులు పాఠశాలలో పూలతో బతుకమ్మను అలంకరించి పాఠశాల ఆవరణలో
బతుకమ్మలను ఉంచి రామరామ ఉయ్యాలో రమణేశ్ రామ ఉయ్యాల అంటూ పాడుతూ నృత్యాలు చేసి సంబరంగా బతుకమ్మ పండుగ ముందస్తుగా గడిపారు. అనంతరం గ్రామంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఊర చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రేవతి, ఉపాధ్యాయులు వీరారెడ్డి, మల్లికార్జున, రామేశ్వరరెడ్డి, మల్లయ్య, అబ్రార్ అహ్మద్, సుజాత, మాధవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెమలి వాయనమ్మ నెమలి అరటి వనములకు నెమలి నెమలి వాయనమ్మ నెమలి సపుడుతోటి రంగా నెమలి నెమలి కప్పుడుతో రంగా నెమలి నెమలి వాయనమ్మ నెమలి జామవనములకు నెమలి జామవనములకు నెమలి బిడ్డ పరిశీలనకి ఎస్టోళ్ళకి ఇలాగే దిగబడుతుంది బట్టలు కదా బురద వెరీ గుడ్ వెరీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేపాకలో ఈరోజు ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అబ్బాయిలు అమ్మాయిలు అందరు కలిసి కూడా పిల్లలందరూ కలిసి కూడా పూలను సేకరించుకొచ్చి బడిలోనే పాఠశాలలోనే బతుకమ్మలు పేర్చారు. ఆ తర్వాత బతుకమ్మలు సంబరంగా ఆడుకున్నారు. అమ్మాయిలందరూ ఆ తర్వాత వాటిని ఈరోజు రేపాక చెరువులో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరించే వాళ్ళు కూడా పాఠశాలలోకి వచ్చి ఈ అమ్మాయిలు ఏదైతే బతుకమ్మను ఆడుకున్నారో వాటిని కూడా వాళ్ళు తమ ఆల్బంలో చిత్రీకరించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా రేపాక గ్రామ ప్రజలకు విద్యార్థులందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.